హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మామయ్య వాళ్ళు ఈరోజు నైట్కి గృహప్రవేశం అనేది ఉందండి. ఆ గృహప్రవేశానికి ముందుగా మనం కుడుములు అనేది ప్రిపేర్ చేస్తాము. ఇంపార్టెంట్ అండి. దీని ప్రాసెస్ మీకు చూపిద్దాం అనుకున్నాను. పిండి కలపడం అది చూపిద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నీళ్ళకే అదంతా అయిపోయిందండి. అంతే కుడుములు చేయడమే మీకు చూపిస్తున్నాను. గృహప్రవేశం వీడియో అంటారు, దాన్ని నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే అప్పుడు చాలామంది వచ్చారండి. వాళ్ళందరం చూసేలేక వాళ్ళ ముందు నేను వీడియో తీయాలని నాకు చాలా భయం వేసింది. కానీ ఒకటి అర్థమైందండి నాకు, భయపడితే ఏ పనులు జరగవు. మనం భయపడకుండా ధైర్యంగా ఒక పని మనం ఎంచుకున్నప్పుడు న్యాయంగా ఉన్నప్పుడు మనం భయపడిన అవసరం లేదు. ధైర్యంగానే ఆ పని చేసుకోవచ్చండి. శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. శన్యా అరిష్టేతో సంప్రాప్తే శని పూజ. నెక్స్ట్ గణపతి పూజ కంప్లీట్ అయిపోయిందండి. నవగ్రహాల పూజనే చేస్తున్నారు. ఈ నవగ్రహాల పూజ కంప్లీట్ అయిపోయినాక సత్యనారాయణ రూపు తెచ్చి ఆ స్వామికి అభిషేకం అనేది చేస్తారండి. ఈ అభిషేకం అనేది కంప్లీట్ అయినాక అప్పుడు సత్యనారాయణ కథ. సత్యనారాయణ ఏమో ఇంకా గంధము కుంకుమ పెట్టమన్నారండి వచ్చే వాళ్ళకి. నేను గంధము కుంకుమ పెడుతూ ఉన్నాను. సత్యనారాయణ కథలు నేను ఫస్ట్ కథ సెకండ్ కథ వీడియో తీయలేదండి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి నేను గంధం కుంకుమ పెడుతున్నాను కదా. ఇప్పుడు చెప్పడం కాదురా, ఇంతకంటే ముందుగా అదే ఏ వ్రతం అది? సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని కనుక ఎవరైతే శ్రద్ధాభక్తి కథ స్టార్ట్ చేస్తున్నారండి. అందరికీ నన్ను అక్షంతలు అనేది పెట్టమన్నారు. తర్వాత నేను తులసి దళాలు తేయడానికి వెళ్ళానండి. నేను మూడో కథని స్టార్ట్ చేశానండి. పెద్ద నది పోడుతున్నాడు. ఆ నది పక్కన మండపం తీసుకొని ఆయన భార్యను కూర్చోబెట్టుకొని అందరు బంధువులు కూర్చొని అందరం కూర్చొని సత్యనాశనం వ్రతం చేసుకున్నారు రాజుగారు. ఆ వ్రతం చేస్తుండగా సాధువునొక వైశ్యుడు సిట్టిగా అనంత ధనంతో అక్కడి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు వ్యాపారం కోసం పోతుంటాడు. పడవ వేసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి అంతా వ్రతం చేసుకుంటారని తెలుసుకొని వాళ్ళని పక్కన ఆయన చూశాడు. అయితే వ్రతం ఎందుకు పోదాం అనేది. సరే, అంత కథ అంతా కూడా పెద్ద ప్రసాదం అంతా కూడా తీసుకున్నారంట. అప్పుడు రాజు దగ్గరికి వచ్చాడు సిట్టిగారు. ఆయన, మీరు ఈ వ్రతం చేశారు, దేని కొరకు చేశారు, మీకేమైనా కష్టం ఉంది లేదు కదా, రాదంటే అన్ని ప్రమాణం పరిపాలన చేసి డబ్బు దస్తంతా ఉన్నదంటే దేనికోసం చేసావయ్యా? అయ్యా, నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ ఒక్కటి ఇవ్వలేదన్నాడంట. ఏందా ఒకటే? సంతానం ఇవ్వాలి. అది ఎవరు ఇస్తారని? భగవంతుడు ఇవ్వాలి అని చెప్పి స్వామి చెప్పాడయ్యా. ఈ నది ఒడ్డుగా చేసి ప్రకారం పడతారని అందుకని వ్రతం చేసుకుంటున్నాను. అప్పుడు సెట్టిగా అంటాడు, నాకు మంచి విషయం దిక్కింది కదా, ఉన్నా కూడా ఏం పర్వాలేదు, నాకు భగవంతుడు సంకల్పం ఇదంతా కూడా. అది వెళ్ళిపోయేవాడు, నాకు ఈ విషయం తెలిసేది కదా. ఏ విషయం? వాడు పెళ్ళి 15 ఏళ్ళు లేదా, చాలా సంపాదిస్తున్నాడు కోట్ల. కాబట్టి ఈ వ్రతం కనుక చేస్తే నాకు కూడా సంతానం కలుగుతారా అని అంటాడు. ఇప్పుడు ఎవరేం చేసుకోవచ్చు అబ్బాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఎవరైనా కూడా, ప్రతి ఒక్క జనం ఎవరైనా ఏ పొలంతో సంబంధం లేదు దీనికి, ఎవరైనా వ్రతం చేసుకొని నీకు ఏ కోరిక కలిగితే ఆ కూర్చొని నా కోరిక వ్రతం చేసి నీకు తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది రా అన్నాడు. అంటే స్వామి నేను కూడా ఇంటికి పోయి ఈ వ్రతాన్ని చేసుకొని నేను సంతానాన్ని పొందుతానని చెప్పి వెంటనే పలికి అక్కడే ప్రసాదం తీర్థం తీసుకొని భోజనం చేసి వాడు వ్యాపారం అంతా పూర్తిగా ముగించుకొని కొన్ని చేసాడు. వెంటనే ఎవరికి చెప్పాలి ఆ విషయాన్ని? నువ్వు చెబుతుంటావా? సిట్టిగారు రాజుగారు వ్రతం చేస్తున్నాడు అమ్మ సంతానం కోసం, నువ్వు సంతానం నేను బాధపడుతుంది కాబట్టి మనం కూడా రేపొద్దున్నే ఈ వ్రతం చేద్దాం, ఇబ్బంది చేద్దాం. సరేనయ్యా, మనకేం డబ్బు లేకుండా ఉందా? వచ్చిన డబ్బు ఇప్పుడేం చేయవచ్చు చెప్పలేదు కదా, అంత పడవాక మరీ పని ఉంది ఈ వారం రోజులకే, రేపు పొద్దున్న చేద్దామని ఆలోపడ్డాడట. సరే, ఇద్దరు పండుకొని నమస్కారం చేశారట. స్వామి, రేపు పొద్దున్న నీకు నేను సత్యనాశనం కలిగిస్తే దండం పెట్టాను. సరే, ఇద్దరు పండుకొని ఎదురుపోయాను. సరే, ఏకోదామనే లేచి భార్య భర్తను లేపుతుంది. ఏమయ్యా నీవయ్యా, ఈ వ్రతానికి కావాల్సిన వస్తువులు మొత్తం నువ్వు తీసుకురావద్దా? నువ్వు తీసుకురాకుండా ఒరువురి నేను విషయాన్ని మార్చుకున్నాను, నీకు చెప్పలేదు కదా. నేను రాత్రి నిద్రపోతూ భగవంతుని మళ్ళీ దండం పెట్టాను. నేను, ఓ స్వామి, ఈ వ్రతాన్ని నేను ఇప్పుడు చేయటం లేదయ్యా. ఇప్పుడు వ్రతం చేశాను అనుకో, ఒకవేళ సంతానం పట్టుకపోయిన తర్వాత ఈ డబ్బులు చుట్టా అయిపోతున్నా, రాజు కంటే పోతే మళ్ళీ సంపాదిస్తాను, నేను సంపాదించలేనే.
కాబట్టి వ్రతం ఇప్పుడు చేయట్లేదమ్మా అని చెప్పి మళ్ళీ ఇద్దరు లేచి ఇప్పుడు శుభ్రంగా స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చారు పటం జరిగి. ఓ స్వామి మా తప్పుని క్షమించు, మేము నీకు ఇప్పుడు వ్రతం చేయట్లేదు, ఎప్పుడు చేస్తాం? సంతానం కలిగితే అప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి పోతాము. సంతానంగా పుట్టిన పాట ఎవరు పుట్టినా చేస్తానంటున్నాడు. అసలు చేయనంటలేదుగా, ఆయన ఏమన్నాడు పోతు పోతాగా అని వెళ్ళిపోయినాడు. మళ్ళీ అప్పుడు వద్దాంలే అని చెప్పి ఆయన కూడా ఏమనుకోకుండా పాపం గీపం లేకుండా స్వామి వెళ్ళిపోయాడు. సరే రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడైతే ఆ యొక్క సంకల్పం జరిగి భగవంతుడు తదాచుకున్నాడో ఆ యొక్క నీలావతమ్మ అని ఆమె భార్య శుభ్రంగా ఆమె ఏం చేసింది, ఒక రోజున భర్తతో నిమించి ఆ యొక్క గర్భము ధరించింది. అట్ట 9 మాసములో పోసి 10వ మాసంలో ఒక అమ్మాయి పుట్టింది. అయినా సంతోషం పడదు, మేకలాగా పుట్టం జరుగుతుంది. పిల్లలుగా అబ్బాయి పుట్టాడు, మేకలాగా అమ్మాయి పుట్టినా మా అమ్మాయి ఎత్తుకొని జరుగుతుంది. అట్ట 10 రోజుల పాటు ఈ అబ్బాయి అల్లార ముందుగా చూశాడు. శుభ్రంగా స్నానం చేసి ఆ అమ్మాయికి పేరు పెట్టారు, కళావతిని పేరు పెట్టి నామకరణ. చుట్టాలు ఎంతో మంది వచ్చారట. వాళ్ళందరూ కూడా ఆ యొక్క నామకరణ పూర్తిగా చూసి అందరూ వెళ్ళి వాళ్ళని ఎక్కడ మేము నేరుగా చెట్టు గారు పండుకున్నారు చూసా, ఆడికి పోయి తరువు పాలు కొట్టి ఆ సంచులు మొత్తం దాంట్లో పడేసి వీళ్ళు మాయం చెప్పారు. బట్టలు వచ్చారు, నలుమూలలో ఎత్తుకారంటే ఎవరినో దొంగని వీళ్ళిద్దరు పండుకున్నారు. లోపల పేరు చూపుతుంది కదా, అంతా ధనమే. వాడు తప్పకూడదా 2 డబ్బులు ఎక్కువ అబ్బా వీళ్ళు దొంగలు అనుకొని వీళ్ళిద్దరు తీసుకొని రాజు వద్దు ధనం తీసుకొని రాజు వద్దు చిన్న ఉదయాన్ని మెరుగు. థర్డ్ కథ కంప్లీట్ అయిందండి చెప్పడము. నా వెనక ఎవరెవరు ఉన్నారని నేను వీడియో తీసానండి. ఇప్పుడు హారతి ఇస్తారు. నా తర్వాత 4th కథ 4వ కథ చెప్తారు. ఆ ధనాన్ని చెట్టుగా తీసుకున్నారా? తీసుకున్నారు. చెట్టుగా డబ్బులు తీసుకున్నారు లేదా? తీసుకున్నారు. సంతుగా పడేశాడు. రాజుగారు దాంట్లో వేసాడు. పడవలు కొత్త పడవలు వేసాడు. ఇది మీరు బోండ్రా అన్నాడు. రాజు వెనక్కపోయినాడు. వీళ్ళు ఏం చేయాలా? ఎక్కడికి పోవాలా? ఇంటికి ఏం చేయాలి? ఆ మాట అనుకుంటున్నాడు. రాజు అప్పుడు పోయినాడు. తన అహంకారం చేత మళ్ళీ ఏమంటున్నాడు, రాజు గారు వెళ్ళాలేరా, మళ్ళీ మన రాజ్యానికి పోయి వాడికి ఏం తెలుసు, వ్యాపారం చేయాలి. మనం వచ్చింది దేనికోసం? వ్యాపారం కోసం వచ్చాక చెరసాల పడేసినాయి రాజు. ఈ ధనాన్ని ఏం చేయాలి? మళ్ళీ 12 చేయాలి. మళ్ళీ ధనాన్ని నీ జీవితం రాలేవు ఎంతో మళ్ళీ అని చెప్పి అల్లుడుతో ఉంటున్నాడు. అల్లుడు ఏమంటున్నాడు, అయ్యా నీ వ్యాపారం వద్దు, నువ్వు వద్దు, అసలు ఇద్దరు వద్దు, నేను వెళ్తున్నా అంటున్నాడు. నాకెవరు కావాలి? ఇప్పుడు ఎవరు కావాలి? అబ్బాయికి భార్య కావాలి. పెళ్లి కొత్త టైం చేసుకొచ్చింది కదా, కొత్త పెళ్లి ఉంటాడు. నా మనసి నా మాటే మన నోట్ పండి రాలేదు. అసలు కొట్టుకుంటున్నారు. ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు అని. అయ్యా మేము ఏ వ్యాపారం చేయట్లేదు ఆయన, మేము తన్నుకోలేదు. మా అబ్బాయి అల్లుడు ఆయన, నేనేమో మామని, నేను సరసాలు ఆడుకుంటున్నాం అయ్యా అన్న. సరసాలు ఆడుకుంటున్నాం. సరే ఏ వ్యాపారం చేస్తున్నాము? మేము ఏం వ్యాపారం చేయడం పోమన్నా పడవలంతా ఏదో సంతృప్తి బాగుంది ఏందన్నారంట. వీడు అనుకున్న వీడు దొంగ బొంగ అనుకుని ఏం చెప్పాడు ఆయనకి, ఆ యొక్క పడవలో ధనము, బంగారము, వెండి అలాంటి వస్తువులు లేవయ్యా, దాంట్లో ఆకులు, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు అవి. పడవ ఎక్కడికి వచ్చింది? నీటి ఒడ్డుకు వచ్చింది. ఇప్పుడు ఏంద్ర పడవ అంత దూరాలు రాసిన నంగరేసి అక్కడెక్కడో ఎక్కాలి, నీటి ఆ గుడ్డుకు వచ్చి ఏంద్రా అని చెప్పి గోగా పరిగెత్తుకుంటూ పోయి ఇద్దరు సంచులు చూశారు. దాంట్లో ఏమున్నాయి? ఆకులు, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. చెట్టు గారు కింద పడిపోయాడు కూర్చుని. అల్లుడు ఏమనుకుంటున్నాడు, ఊరు డబ్బు పోతే నాది కాదుగా, ఎవరిది డబ్బు అంతా మాది కదా, నాకెందుకు అనుకుంటున్నాడు. ఆ మాట అనుకుంటాడు ఎవడన్నా? ఎందుకు అనుకోడు ఆ మాట? ఒకే కూతురు కదట, ఆ డబ్బు కూడా వాడదే కదా, వీడు ఆశిస్తున్నాడు. ఆయన ఒక్కడే అబద్ధం ఆడకుండా ఉన్నవాడు ఎవడు మా ప్రపంచంలో? ఆయన ఒక్కడే. ఇంక అందరూ అబద్ధం ఆడారట. అందరూ ఒక లక్షల్లో రెండో పెద్దమో అబద్ధం ఆడారన్నమాట. కాబట్టి ఈయన కూడా నుంచి అబద్ధం ఆడలేదు. కాబట్టి నా ధనమంతా నాకు ఇచ్చేసావంటే నేను ఇంటికి పోయి నీకు వ్రతాన్ని మా భార్య చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పేసి నమస్కారం చేశాడు. సరే పోరాడు ఎక్కడ చూసుకున్నాడు. పరిగెత్తుకుని శెట్టి గారు చూడగా పడవదంటే ఏమున్నాయి, ఎక్కడ ధనము ఎక్కడ ఉండిపోయిందట. అప్పుడు అనుకుంటున్నాడు శెట్టి గారు, ఒరే నిజం నేను అబద్ధం అనుకుంటున్నాను. ఆయన సామాన్యుడు కాదు. ఆయన అసలు నా విషయం ఎట్ట తెలిసింది, నేను చిన్నప్పటి నుంచి మతం జీలిపోవడానికి తెలిసింది, నా భార్య మతం చేస్తానని చెప్పింది, రాజుగారు జైల్లో పడటం, ఇవన్నీ సాక్షాత్తు విష్ణుమూర్తి అని చూశాడట. ఏడైనా విడిపోయాడు. అప్పుడు అనుకుంటున్నాడు, అబ్బా ఈ విష్ణుమూర్తి మన కోసం వచ్చినప్పుడు నేను అబద్ధం ఆడత జీవితంలో
నేను ఆడను నేను అనుకొని వెంటనే పడవలు మన దేశాన్ని పండిస్తున్నాడు. సరే పోయేటప్పుడు ఒక పెద్ద పట్టణంలో దిగాడు. పట్టణంలో ఆపుకున్నాడు, సిటీలో ఆపుకొని వాళ్ళ భార్య చెప్పినట్టుగా బంగారపు మండపం, బంగారపు కలుషం, బంగారపు రూపు, ఈ వ్రతానికి కావాల్సిన వస్తువులు మొత్తం కూడా కొనుక్కున్నాడు. కొన్ని సంచుల్లో పెట్టుకుని పడవలు పెట్టుకొని 2-3 రోజుల కల్లా తన సొంత గ్రామాలు చేరుకొని పడవలు ఒడ్డుకు చేసి కొంతమంది దూతలు పంపించాడు. ఎవరబ్బాయి నా భార్య లీలావతమ్మ, కళావతి, వాడిద్దరు ఇక్కడ తీసుకురావాలి, నేను ఇంటికి కూడా రాను.